రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఈడీ నోటీసులతో అయిందట బేజారు. విచారణకు ఆన్లైన్లో హాజరైతాడట కేజ్రీసారు. మోడీ మా పెద్దన్న అనుకొచ్చిండు సీఎం. సెంట్రల్ తోని లేదట ఎసువంటి కయ్యం. ఇంట్లోకి వచ్చి బద్మాష్ గాడు చేసిండు గాలి బెదిరించే వరకల్లా దుంకిపోయిండు రెండో అంతస్తుకెళ్ళి. నగరిలా రోజక్క అయినట్టుందిగా ఒంటరి. మీటింగ్లకు ఎంబటొచ్చి పెన్విటి వాడుతుండు హాజరీ. అమ్మయ్య, కేజ్రీవాల్ సారు జర శాంతమయ్యిండు. ఈడీ మీద మోడీ మీద బగ్గ ఫైరింగ్లున్న కేజ్రీ సారు కొంత కూల్ అయినట్లేగా అనిపిస్తున్నాడు. అవేవో సామాన్లు పంపించి సతాయిస్తుండ్రట కదా సార్ను. 8వ సామాన్లకు సార్ చిన్నపాటి క్లారిటీ ఇచ్చిండు. ఊకే రావాలి అని పిలిస్తే ఏం చేస్తాం, ఒకసారి పోయొస్తా అని డిసైడ్ అయిందట. మెట్టు మీద కూర్చొని బేజారయ్యే బదులు మెట్టు దిగి మెల్లగా కలిసిపోవడం మంచిదనుకుండో ఏమో కేజ్రీవాల్ సారు. ఈడీ గుమ్మడి పండు అనుకుంటా లిక్కర్ కేసులో హాజరేసుకోవాలని కొన్ని రోజుల సంది కేజ్రీవాల్ సార్కు సామాన్ల మీద సమన్లు పంపిస్తుంది ఈడీ. సిసోడియా వచ్చినాడు, ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చినారు, నువ్వు ఓసారి మెరుపు తీగ లెక్క హాజరేసుకొని పో అని ఎంత చెప్పినా సార్ పట్టించుకోలేదు. ఈడీ పంపిన సమన్ల పేపర్లను తీసి చెత్తబుట్టల పడేసిండు. ఇప్పటికీ 8 సార్లు వచ్చినాయి ఆ సమన్లు. సమాన్ల పేరు చెప్పి పిలిపిస్తారు. ఆడికి పోయినాక మెల్లగా అరెస్టు చేస్తారు. ఆ లేశాలు నాకు తెలివయ్యా అని ఇన్నొద్దులు చెప్పుకుంటూ వచ్చిండు కేజ్రీ సారు. వాళ్ళు ఎన్ని సమన్లు పంపినా బాసన్లు పంపినా ఈనేదే లేదని జరుపుకుంటూ వస్తుండు. మరి అంత బెట్టు మీద కూర్చున్న ఆయనకు సడన్ గా ఏమనిపించిందో, లేక కథ మించిపోయింది గాని మొత్తానికి హాజరేసుకుంటా అని ఈడీకి లెటర్ కొట్టిండు. అసలు నోటీసులు పంపించుడే పెద్ద తప్పు. కానీ ఏం చేస్తాం, ఒక తీరుగా గెలవకుండా కలుగుతుండ్రని 12వ తారీఖు తర్వాత కలుస్తా అని మాట ఇచ్చిండట. అయితే ఆన్లైన్లో మాత్రమే కలుస్తా చూడుండ్రి, ఇంతకంటే వేరే ఏం చేయలేను అని చెప్పిండట. చూడాలే మరి ఈడీ ఏమంటదో. గిరేవన్ సార్ ఏమున్నాడో ఏమో. ప్రధానమంత్రి వస్తే వెల్కమ్ చెప్తాందుకు ఏ పశువుల శాఖ మంత్రినో పంపించి చేతులు దులుపుకోక డైరెక్ట్ ఆయననే పోయిండు. మోడీ సార్ మీటింగ్కు పోయి ఆయనతోని ముచ్చట పెట్టిండు. ఇవన్నీ జాలయ్య అన్నట్టు మోడీ సారు మాకు పెద్దన్నా సొంటోడు, ఆయనతోని మాకు కొట్లాటెందుకు పంచాదెందుకు అని అనబట్టే. నీ కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు గిట్లనే ఉంటుండేనా కథ. ఎక్కడ నెగ్గాలనో కాదు, ఎక్కడ తగ్గి ఉండాలనో రేవంత్ సార్కు చాలా తెలుసున్నట్టుంది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలతోని మోడీ సార్కు పెద్ద పంచాదే ఉంటది. డెవలప్మెంట్ కు అస్సలు సహకరించడు అనే డౌట్ అనుమానాలు మస్తుగున్నాయి జనాలకు. ఇంకా రాష్ట్రాల సీఎంలు కూడా సెంట్రల్ సర్కార్ తోని ప్రధాని మోడీ సార్ తోని ఎడుముట్ల ఎల్లకాలం డిష్యూమ్ అన్నట్లే ఉంటారు. కానీ రేవంత్ సారు ఆ ట్రెడిషన్ ను బ్రేక్ చేసిండు. సెంట్రల్ తోని గాని మోడీ సార్ తోని గాని మాకు ఎసోంటి పంచాది లేదు, లొల్లి లేదు. సెంట్రల్ తోని ఎంత మంచిగుంటే రాష్ట్రం అంత ఎక్కువ డెవలప్ అవుతుందని కలుపుగోలుతనం చూపెట్టుకుంటుండట. ప్రధాని పక్క సీట్ల కూర్చొని మంచి హుషారుగా తెలంగాణ ముచ్చట్లెన్నో పెట్టిండట. అంతేకాదు మోడీ సారు ప్రధానంటే రాష్ట్రాలకు పెద్దన్నతోని మంచిగుంటేనే మేం బాగుంటాం అని చెప్పుకొచ్చిండు. మామూలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సీఎంలతోని మోడీ సార్కు పెద్దగా దోస్తానుండదు. ఈనాడు మా సర్కార్లను వడగొట్టుడు కూడా బాగా నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ ను దుష్మన్ లెక్కనే చూస్తున్నాయి. ఏమో మరి రేవంత్ సార్కు అసొంటి భయం కూడా పట్టుకుని ఎందుకు వచ్చిన లొల్లి అని సెంట్రల్ తోని మంచుకుంటేందుకు ట్రై చేస్తుండేమో అని అంటుర్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. పాపం రేవంత్ సారు మోడీ సార్తో మంచిగుందామని ఎంత ట్రై చేసినా ఆఖరికి మోడీ సారు ఆయన చెప్పి చేతులు దులుపుకుండు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ దశకితే దాన్ని చక్కదిద్దాల్సిన కాంగ్రెస్ బీఆర్ఎస్ తోటి కుమ్మక్కై నాటకాలు ఆడుతుందని గుస్సాయిండు. బీఆర్ఎస్ సర్కార్ పోయి కాంగ్రెస్ సర్కార్ వచ్చినా పాలన అయితే ఎసోంటి ఫరక్ లేదని కాంగ్రెస్ మీద కారాలు మిరాలు నూరిండు. ఎండుకాలం వచ్చిందంటే చాలు దొంగల పానం హుషారైతుంది. అదేందో ఎండాకాలం దొంగతనాల సీజన్ అయినట్టు సమ్మర్లనే సమ్మగా చేస్తుంటారు. నిన్న మొన్న చూస్తున్నాం కదా, పిల్లలను పట్టుకపోయేటోళ్ళు వస్తుండ్రు, షెడ్డి గ్యాంగ్లు తిరుగుతున్నాయి, జర పైలమని. ఎంతకైనా మంచిది, దీన్ని సీరియస్గా తీసుకుంటేనే మేలు అనిపిస్తుంది. ఇండ్లల్లుండే ఆడోళ్ళు ముందుగాలైతే గీ ముచ్చట తెలుసుకోండి. ఇగో ఈడ చూడుండ్రు ఒకసారి, గీ మోతవారి ఏడికెంచొచ్చిండో ఎందుకు వచ్చిండో తెలియదు గాని గిట్లా వేరేటోళ్ళ ఇంట్లో జొరబడ్డాడు. నిజాంపేట దగ్గర జరిగింది కథ. బాలాజీ హిల్స్ లుండే ఓ ఇంట్లో దర్వాజా తీసుకొని దర్జాగా లోపలికి పోయిండు. ఆ ఇంటి ఆమె లోపటింట్లోకెళ్లి హాల్లోకొచ్చి చూసేసరికి మనోడు కనబడ్డాడట. తెలిసిన ఆయన్నో కాదు, చుట్టమేమో అనుకుంటే ఇప్పటిదాకా ఏడ చూసిన ముఖం కాదు. భయపడుకుంటేనే ఎవరయ్యా అని అన్నది అంతే. మనోడు బిత్తర్ సూపులు చూసుడు షురువు చేసిండు. దొంగతనానికి వచ్చిండనే అనుమానంతోనే, ఏయ్ నువ్వెవరు, మర్యాదగా చెప్పు,
లేకపోతే పోలీసోళ్ళకి పట్టిస్తా అని అనగానే తప్పించుకుందామని ట్రై చేసిండట. కానీ ఆమె తెలివితోని వీడియో తీసింది. వీడియో తీస్తుందని తెలవంగానే తప్పయిందమ్మా అనుకోకుండా వచ్చిన, నాకేమో అయ్యింది, ఎవరో మత్తెక్కిచ్చిండ్రు అని ఏవేవో కథలు చెప్పిండట. అవన్నీ కాదు, మా ఇంట్లోకి ఎందుకు వచ్చినావు అది చెప్పు అని అంటుంటే దుల్పాయించుకొని బయటపడ్డాడు. వీడియో తీస్తుంది కదా, బయట ఆళ్ళీళ్ళు జామ్ అయితే సావు దెబ్బలు తప్పాయి అనుకుండో ఏమో, రెండస్తుల మీదికెంచి దుంకి బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు మస్తు చక్కర్లు కొడుతుంది. మీరు కూడా జర పైలముల్లా ఈ నడుమ అసలే ఇసొంటి మస్తు ఎక్కువైతున్నాయి. ఢిల్లీకి రాజైనా గల్లీలా అందరితోని సమానమే. టైం బాగలేకపోతే అది కూడా కష్టమే ఒక్కోసారి. పాపం ఏపీ మంత్రి రోజా మేడం పరిస్థితి గిట్లనే ఉందంటే ఇప్పుడు. నగరిలా నగారా మోగిస్తందుకు ఆమె నడుం బిగిస్తే లోకల్ లీడర్లు ఒక్కరు కూడా సాయి అంటలేరట. అసలు ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యొద్దని బాగా చెప్పుండ్రు. ఎవ్వరు రాకపోయేసరికి ఇక పెనివిటిని పిలిపించుకొని ఒక్కటేసింత చేస్తుంది. అయ్యో రోజక్క మేడము, ఒక్క మంత్రివి నీకెంత కష్టం వచ్చే చూడు. పాపం రోజా మేడం పేరు చెప్తే నగరి మొత్తం షేక్ అవుతుండే. రాను రాను ఆ భయం లేకుండానే పోతుందట నగరి జనాలకు. ఇక వైసీపీ పార్టీ లీడర్లు చిన్నపాటి కార్యకర్తలైతే రోజా మేడం ను పిచ్చ లైట్ తీసుకుంటుర్రంట. ఆమెను చూసి కూడా నమస్తే పెట్టకుంటే వెళ్ళిపోతుర్రట. ఇదంతా ఎందుకంటే ఈసారి ఆమెకు నగరి టికెట్ ఇయ్యొద్దని వాళ్ళు చాలా రోజుల సంధిలోల్లి పెడుతుండ్రు. ఇది ముదిరిపోయి యాంటీ రోజా టీం ఒకటి ఫామ్ అయ్యిందట. పార్టీ ప్రోగ్రామ్ అయినా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయినా వీళ్ళంతా డుమ్మా కొడుతుండ్రట. పార్టీ హైకమాండ్ కెళ్ళి కూడా ఓ మాట చెప్పించినా సరే అని తలకాయ ఊపుతుర్రట. గాని వాళ్ళు చేసేది చేస్తురట. సరే కడమోళ్ళ కథ ఏందో తెలుసుకుందామని నగరి నడిమిట్ల మీటింగ్ పెట్టిండ్రట. రోజా మేడం ను వ్యతిరేకిస్తున్నోళ్లకు ఏం చేసినామో అన్ని చెప్పుకొచ్చిందట. అంత చేసినా జనాలకు నియట్లేదు. నా చేత బేయిమాన్ తప్పిన చేతున్నట్టున్నది పో అని నిష్ఠూరమాడిందట. మందిని నమ్ముకొని తర్వాత ఆగమవుడు కంటే పెన్మిటిని నమ్ముకొని పార్టీని ముంగటికి తీసుకోవాలని వాళ్ళ సెల్వమణి సారును రంగంలోకి దింపిందట. ఇప్పటిదాకా రోజొక్క పొలిటికల్ జర్నీలా సెల్వమణి సారు జోక్యం చేసుకోలేదు. ఇక ఇప్పుడు తప్పేటట్లు లేదు కదా అని అన్ని ఆయననే చూసుకుంటుండట. తమిళ ఉద్యమకారుడు, ఆయనకు తెలుగే చక్కగా రాదు, ఆయన వచ్చి చెప్పేదేంది మాకు అని కొందరు లోపల గులుగుతురట. చూడాలే మరి రోజక్క నగరి నగారా ఎంత కాడికి వస్తుందో. ఎల్ఆర్ఎస్ మీద అధికార ప్రతిపక్షాల నడుమ పెద్దవారే నడుస్తుంది కదా. కోర్టు కేసులతో ఆగిపోయిన ఎల్ఆర్ఎస్ ను మళ్ళా షాల్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సారు మొన్న నిర్ణయం తీసుకుండు కదా. హగో గట్లెట్లా చేస్తారని అంటున్నారు ప్రతిపక్ష పోళ్ళు. మరి ఎందుకు ఎట్లా అంటున్నారో ఇందాం పాండ్రి. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామన్నారు, రూపాయి ఖర్చు కాకుండా రెగ్యులరైజ్ చేస్తామన్నారు. కానీ ఇవాళ వాళ్ళు చెప్పిన మాటనే మర్చిండ్రు, ఇచ్చిన మాటని తప్పిండ్రు. ఎల్ఆర్ఎస్ పేరుతోటి పబ్లిక్ తా నుంచి ఫీజు గుంజేతందుకే స్కెచ్ చేసిండ్రని మండిపడుతున్నారు. నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని ఓట్లప్పుడు జనాలకు చెప్పిండ్రు కదా. అప్పుడేమో జనాలను రెచ్చగొట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కు ఫీజులు వసూలు చేస్తుండ్రు. ఇది ఖచ్చితంగా పబ్లిక్ ను మోసం చేసుడే అని హరీష్ సారు కేటీఆర్ సారు సర్కార్ను తిట్టి పోసిండ్రు. నీళ్లు లేక పంటలు ఎండుతా ఉన్నాయి. మరి ఒకవైపు రైతు కుటుంబాలు కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ కాంగ్రెస్ లీడర్లకు ఏం గింత చిత్తశుద్ధున్నా ముందుగాల చెప్పినట్టే ఎల్ఆర్ఎస్ ను ఎసోంటి ఫీజులు తీసుకోకుండా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేసిండు కేటీఆర్ సారు. సర్కార్ వాళ్ళు 20,000 కోట్లు ఎన్కేనికే పైసలు వసూలు చేస్తుండ్రని అనుకొచ్చిండు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఎల్ఆర్ఎస్ ను పుక్కడికేం చేయలేదు, పైసలు తీసుకొని చేసిండ్రు. ఇప్పుడు సర్కార్ ఖజానున్న పరిస్థితుల గవర్నమెంట్ కు ఖచ్చితంగా ఆమ్దాన్ కావాలి. దానికోసం అన్ని తొవ్వల పైసలు గమాయించనీకే చూస్తుంది. అందుకే మూలకు పడ్డ ఎల్ఆర్ఎస్ ను ముందుకు తెచ్చింది. మనం చేస్తే సంసారం, మంది చేస్తే అదేదో అన్నట్టున్నది బీఆర్ఎస్ వాళ్ళ తీరు అని మండిపడుతున్నారు అధికార పార్టీలు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న అన్నట్టున్నదట సిరిసిల్ల కాంగ్రెస్ లీడర్ కేకే మహేందర్ రెడ్డి కథ. పార్టీ పవర్లుందని నోటికొచ్చిన మాటలతోని వరద వారిస్తుండట. బతుకమ్మ చీరల సంగతి ఏందని అడిగితే పద్మశాలీలను తిట్టి ఓడుస్తుండని ఫోన్లో మాట్లాడిన ఆడియో ఒకటి అడ్డగోలుగా తిరుగుతున్నది. చెరువుకు గట్టు మాటకు గుట్టు ఉండాలి అని అంటారు, లేకుంటే గిట్లనే వైరల్ అయిపోతారు. అధికార పార్టీలు ఉన్నప్పుడు అందరికంటే ఇంకెక్కువ జాగ్రత్తనే ఉండాలి, లేకుంటే మందిలా బద్నాం అయిపోతారు. సిరిసిల్ల కాంగ్రెస్ లీడరు కేకే మహేందర్ రెడ్డి అన్న ఇప్పుడు గట్లని నోరు వారేసుకుండన్న ఆడియో ఒకటి బాగా తిరుగుతుంది సోషల్ మీడియాలో. పద్మశాలీలు పాపుడాలు కండోంలు అమ్ముకుంటుర్రా అని ఎడ్డిస్తుండు. బతుకమ్మ చీరల సంగతి ఏందంటే 6 ఏళ్లల్లా చీరల పేరు మీద దొబ్బి తిన్న జాలదా ఇంకా కావాలనా అని మాట్లాడిండు. ఇగో ఇంత కావరం ఎక్కిన మాటలు మాట్లాడతాడా? సిరిసిల్ల నేతలంటే ఎట్లా కనిపిస్తుండ్రు? ఒక్కని మీద పగబెట్టుకొని మొత్తం కులాన్నే దూషిస్తాడా అని పద్మశాలి కులస్తులంతా బాగుమంటుర్రు. ఎంబడే క్షమాపణలు చెప్పాలే అని డిమాండ్ చేస్తుర్రు. బతుకమ్మ చీరలు ఎవ్వరు కట్టుకోకపోయినా సిరిసిల్ల నేత కార్మికులకు ఇంత ఉపాధి ఇచ్చినట్టు అయిందని బీఆర్ఎస్ సర్కారు చీరలకు ఆర్డర్ ఇచ్చేది. అవన్నేం నేత చీరలు కాదు, పాలిస్టర్ చీరలే. సూరత్ కెళ్లి హోల్సేల్ గా తెచ్చి సిరిసిల్లలో తయారు చేసిన చీరలని అందరినీ నమ్మించిండ్రన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటి సర్కారు రాజకీయం చేయకుండా బతుకమ్మ
బతుకమ్మ చీరలు ఎన్నుకున్న కోణాన్ని ఎంక్వైరీ చేపియాలి, ఉపాధి కరువైన నేతన్నలకు ఉపాధి చూపెట్టాలి అని అంటుర్రు ఈ సంగతి తెలిసినోళ్ళు. ఈసారి లోక్సభ సీట్లల్లా బీజేపీదే ప్రభంజనం ఉండబోతుంది అన్నది సర్వేల మాట. కాంగ్రెస్ కూటమి బతికి బట్టగాటేసే పరిస్థితి లేదని ఎన్నడో తేలిపోయింది. రాముని గుడితోటి మోడీ ఇమేజ్ అమాంతం ఆకాశానికి దాకిందాయి. అదే పతారను తెలంగాణలో కూడా కంటిన్యూ చేసేందుకు బీజేపీ వాళ్ళు బీసీ నినాదం ఎత్తుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలల్లో ముఖ్యమంత్రిని కూడా బీసీ క్యాండిడేట్ని ప్రకటించిండ్రు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీసీ నినాదమే ఎత్తుకొని ప్రత్యర్థులకు సవాల్ ఇసురుతున్నట్టు తెలుస్తుంది. ఎంపీ క్యాండిడేట్ల ఎంపికల బీజేపీ వాళ్ళు అన్ని అస్త్రాలకు పదును పెడుతుండ్రు. ముఖ్యంగా బీసీ అస్త్రాన్ని వాళ్ళు వజ్రాయుధంగా ఇడిచి పెడుతుండ్రు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓళ్లకు బీసీ నినాదంతోని సవాల్ ఇస్తురుతుండ్రు. మొన్న ప్రకటించిన అభ్యర్థులల్లా భువనగిరికి బూర నరసయ్య గౌడ్ ను సెలెక్ట్ చేసిండ్రు. అయితే ఇడికెంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్ రెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పివి శ్యామ్ సుందర్ రావు టికెట్ కోసం గట్టిగానే ట్రై చేసిండ్రు. కానీ మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ హామీతోని బీజేపీలో చేరిన బూరకే హైకమాండ్ చేగొట్టింది. అయినా 2014లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిండు. 2019లో ఓడిపోయిండు. అయితే హైదరాబాద్ ఆనుకోనున్న భువనగిరిని ఇడిచబెట్టొద్దని బీజేపీ వాళ్ళు గట్టి పట్టు పట్టిండ్రు. బీజేపీ వాళ్ళ లెక్కనే బీసీని నిలబెట్టాలని కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డిలదే హవా గానీ ఇప్పుడైతే బీసీల వారు నడుస్తుంది కాబట్టి వాళ్ళనే దించాలనుకుంటుంది. కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీగా పోటీ చేసేందుకు సీఎం అనుచరుడు టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బాగా దాన్లాడుతుండు. అటు జానారెడ్డి అనుచరుడు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ఎంపీ టికెట్ నాదే అంటుండు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సూర్యపవన్ రెడ్డి కూడా టికెట్ కోసం ట్రై చేస్తుండు. ఇక బీసీకి ఇయ్యాలంటే సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఎంపీ కూడా రేసులనే ఉన్నాడు. ఇక అటు బీఆర్ఎస్ లకెళ్లి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి టికెట్ ను కావాలని అంటున్నాడు. బీసీ నేతగా నాకే ఇయ్యాలే అని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ అడుగుతుండు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్ కూడా టికెట్ మాకియ్యాలని అంటుర్రు. మరి మల్కాజ్గిరి లెక్కనే భువనగిరి ఇప్పుడు హాట్ సీట్ అయిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీసీనే నిలబెడతారా, ఎప్పట్లెక్కనే రెడ్డి లీడర్నే ముందుకు దోస్తారా చూడాలిగా. ఏపీలా ఎలక్షన్ సందడి చాలే గరమెక్కింది కూడా. ఒక్కో పార్టీ పోటీల మీద క్యాండిడేట్ల లిస్టును ఇడిచి లీడర్లను పబ్లిక్లకు పంపే వరకల్లా ప్రచారం పండుగ జోరందుకుంది. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ మళ్ళీ బీజేపీ పక్క పార్టీలతోని పొత్తు కూడుతుందా లేదా సింగిల్గానే రంగంలోకి దిగి పతార చూయిద్దామనే ప్లాన్లు ఉన్నదా? ఈ డౌట్లకు పురంధేశ్వరక్క ఏదో క్లారిటీ ఇచ్చే ముచ్చట ముంగటేసుకుందట. చూద్దామా మరి. ఏపీలా పొత్తులు వడుస్తున్నాయి, స్ట్రాటజీలతోని పార్టీలు పోటీలు పడుతున్నాయి. టీడీపీ జనసేన సోపతి కూడి కొన్ని తప్ప చాలా సీట్లకు క్యాండిడేట్ల లిస్టు కూడా రిలీజ్ చేసి ప్రచారాలు చాలు చేశారు. మరి బీజేపీ కూడా సైకిల్ మీద కూర్చొని షాయి దావుకుంటా పొత్తు సోపతి కూడుతున్నాయని వచ్చింది కదా, ఏమైంది ఇంతకు అని ఎదురు చూస్తుంటే ఏపీ బీజేపీ పెబ్బ పురంధేశ్వరి కొత్త ముచ్చట చెప్పింది. టీడీపీ జనసేనతోని పొత్తుంటే మా హైకమాండే చెప్తుంది, మేమైతే మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు 25 ఎంపీ సీట్లకు క్యాండిడేట్ల లిస్టు రెడీ చేసినాం. అభ్యర్థుల పోటీలా చాలా మంది ఉండే వరకల్లా ఒక్కో నియోజకవర్గానికి 3కెళ్ళి 5 పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పెట్టినాం. ఆ లిస్ట్ ను 2-3 రోజులలో హైకమాండ్ కు పంపుతాం. పార్లమెంటరీ కమిటీతోని మీటింగ్ అయినాక లిస్టు ఫైనల్ చేసి బయటికి ఇడుస్తాం అనుకొచ్చింది. ఒక్కో పాటేమో జోరు మీద దూసుకోబోతుంటే ఇంకా బీజేపీ వాళ్ళు లిస్టే హైకమాండ్ కు పంపలేదా, మీదికెళ్ళి పొత్తుందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదా అని మేడం ముచ్చటినోళ్ళు ఇచ్చంత్రం అయిపోతున్నారట. ఓ దిక్కు తెలంగాణ కూడా ఎంపీ క్యాండిడేట్లను ఫైనల్ చేసి సై అంటే సై అనుకుంటా పోతుంటే ఆంధ్రలోనేమో ఆగమే ఉంది కదా కథ అనుకుంటా అక్కడి కాషాయం కార్యకర్తలు కూడా ఇషారం చేస్తున్నారట. మరి చూడాలిగా, ఆలస్యం అమృతం విషం అన్న ముచ్చట నిజమైతుందో లేకుంటే నిదానమే ప్రధానం అన్నది కరెక్ట్ అవుతుందో. ఇప్పుడు దునియా మీద ఆర్టిఫిషియల్ టెక్నాలజీ కదే ఏఐ హవా నడుస్తుంది కదా. మనం ఏదన్నా చెప్తే చాలు సెకండ్లల్లా చేసి పెడుతుంది. నిన్న మొన్నట్లా సోషల్ మీడియాలో ఏఐతోని ఎడిట్ చేసిన ఫోటోలు ఎట్లా తిరుగుతున్నాయో చూస్తున్నాం కదా. హాగో దాంతోటి మేలెంతున్నదో కీడ అంతే ఉంది, పైలం ఉండాలి అని అంటున్నాడు ప్రధాని మోడీ సారు. ఏఐని చూసి మురవద్దు, ముప్పు కూడా వంచున్నది, పెయ్యి దగ్గర పెట్టుకొని మెదలాలే అని సెంటర్ మినిస్టర్లకు మోడీ సార్ వార్నింగ్ ఇచ్చిండు. ముఖ్యంగా ఇప్పుడు డీప్ ఫేక్ అనే టెక్నాలజీ వచ్చింది కదా. వేరే మనిషికి మన తలకాయ అతికిచ్చి అచ్చం మన లెక్కనే ఫోటోలు వీడియోలు మాటలు తయారు చేసి ఇడిచి పెడుతుండ్రు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ల పేస్లను బూత్ యాక్టర్ల తలకాయలకు అతకబెట్టి ఆలే బూతు సినిమాలలో యాక్టింగ్ చేసినట్టు డీప్ ఫేక్ తోటి వీడియోలు ఫోటోలు తయారు చేస్తుండ్రు. అట్లనే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మనం మాట్లాడని విషయాలు అనని మాటలను అన్నట్టు డీప్ ఫేక్ తోటి మనమే మాట్లాడినట్టు వీడియోలు ఫోటోలు తయారు చేసి ఇడుస్తుంటారు. అవి
వీటి మీద నజరేసి పెట్టుకోవాలి. అట్లనే సైబర్ నేరాలు చేసేటోళ్ళు తట్టుమర్లోళ్ళు కూడా బాగా మోపైనరు. వాళ్ళకు ఆయుధం లెక్క మారింది ఏఐ అనేది. వాటితోటి మందిల మనల్ని బజాట్లేస్తారు కాబట్టి అలర్ట్ ఉండాలి అని చెప్పుకొచ్చిండు. అయితే దీని మీద చాలా మంది చాలా తీర్ల జోకులు వేసుకుంటారు. బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో పుట్టించే ఫేకుడు మెసేజ్లు ఫోటోలతోటి పోలిస్తే ఏఐది చాలా తక్కువ తెలివి. ఏఐ కంటే ముందుగానే డీప్ గా పేకులను పుట్టించుట్లా బీజేపీ వాళ్ళ తర్వాతనే ఎవ్వలైనా అని చురుకులు అంటిస్తారు. సో శరానుల్లా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు.